బెంగళూరు రోడ్ల ఎపిసోడ్లో కాంగ్రెస్ అయితే చిదంబరం ఎంట్రీ ఇచ్చారు. రోడ్ల దుస్థితికి నిధులకు సంబంధం లేదన్నారు ఆయన. రోడ్లు బాగు చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు అమలు చేయడమే అతిపెద్ద టాస్క్ అన్నారు చిదంబరం. కాగా రోడ్లు బాగు చేయడానికి బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా నిధులు ఇవ్వడానికి అంగీకరించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో చిదంబరం స్పందించారు. బెంగళూరు రోడ్ల దుస్థితికి సంబంధించిన ఎపిసోడ్లో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఎంటర్ అయ్యారు. బెంగళూరులో రహదారులను బాగు చేయడానికి బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా నిధులు ఇవ్వడానికి అంగీకరించినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసింది. దీనిపై మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం స్పందించారు. సమస్య నిధులకు సంబంధించింది కాదన్నారు ఆయన. రోడ్లు బాగు చేయడానికి సంబంధించిన ప్రాజెక్టు అమలు చేయడమే అతిపెద్ద టాస్క్ అన్నారు చిదంబరం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా ఓ ప్రైవేట్ సంస్థకు రోడ్లు బాగు చేసే ప్రాజెక్టును ఎవరైనా కట్టబెడతారా అని చిదంబరం ప్రశ్నించారు. అంతేకాదు బెంగళూరు రోడ్ల దుస్థితికి నిధులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ దగ్గర ఈ మేరకు నిధులుంటాయని చిదంబరం పేర్కొన్నారు. రహదారుల మరమ్మతులో నాణ్యత లేకపోయినా, అలాగే అనుకున్న సమయానికి మరమ్మతులు పూర్తి కాకపోయినా ప్రైవేట్ సంస్థను ఏ విధంగా ప్రభుత్వం సంజాయిషి అడగగలదని చిదంబరం ప్రశ్నించారు. కాగా బెంగళూరు రోడ్ల దుస్థితిపై ఇటీవల కాలంలో బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత అజెండాతోనే మజుందార్ విమర్శలు చేశారని శివకుమార్ దుయ్యబట్టారు. అంతేకాదు బీజేపీ సర్కారున్నప్పుడు బెంగళూరు రహదారుల గురించి కిరణ్ మజుందార్ షా ఎందుకు మాట్లాడలేదని డీకే సూటిగా ప్రశ్నించారు. ఈ మాటల యుద్ధం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో హఠాత్తుగా డీకే శివకుమార్తో కిరణ్ మజుందార్ షా సమావేశమయ్యారు. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కిరణ్తో జరిగిన సమావేశంలో బెంగళూరు నగర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు చర్చకొచ్చినట్టు డీకే శివకుమార్ వెల్లడించారు. బెంగళూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కిరణ్ మజుందార్ షా అనేక సలహాలు, సూచనలు ఇచ్చారని డీకే శివకుమార్ పేర్కొన్నారు. మజుందార్ సూచనలను తాము పరిశీలిస్తామన్నారు. బెంగళూరు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఇదిలా ఉంటే బెంగళూరు నగర అభివృద్ధిలో భాగంగా రహదారులు మరమ్మతులకు కిరణ్ మజుందార్ షా నిధులు ఆఫర్ చేశారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ అంశంపై కర్ణాటక సర్కార్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కాగా తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కిరణ్ మజుందార్ షా సమావేశమయ్యారు. బెంగళూరు నగరంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపైనే వీరిద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే కిరణ్ మజుందార్ షా వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఆమెకు వ్యతిరేకంగా అనేక మంది నెటిజన్లు పోస్టు పెట్టారు. అంతేకాదు అసలు కిరణ్ మజుందార్ షా కన్నడ వాసియే కాదంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో కిరణ్ మజుందార్ షా పెట్టిన పోస్టు వైరల్గా మారింది. తాను బెంగళూరులోనే జన్మించానన్నారామె. అంతేకాదు 7 దశాబ్దాలుగా బెంగళూరు నగరాన్ని, బెంగళూరు కల్చర్ను తాను ప్రేమిస్తున్నానని ఆమె చెప్పారు. బెంగళూరుతో తనకు పేగుబంధం ఉందన్నారు ఆమె. అంతేకాదు కర్ణాటకపై తన విధేయతను ప్రశ్నించే వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు మజుందార్ షా. చివరగా నేను కన్నడిగను అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా అన్నారు కిరణ్ మజుందార్ షా. ఇదేమైనా బెంగళూరు రహదారులను యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.